హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి గేమ్ ఆడదాం అనుకుంటున్నాం మీ అందరం కలిసి. ఇంకో పెద్ద పెద్ద మహానుభావులు వచ్చారు ఈరోజు. సో ఏంటంటే ఈ బెలూన్ ఉంది కదా, తొడసందులో పెట్టు పేలుతుందా చూద్దాం. ఆట లోపలికి వెళ్దాం ఒకసారి. చూడు అక్కడ ఎన్ని బెలూన్స్ ఉన్నాయి చూడండి. ఈ బెలూన్ ఉంది కదా, తొడసందులో పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా నడుచుకుంటూ పోవాలి. అది అంటకుండా అంటకుండా పోవాలి. చలో ఇప్పుడు ఫస్ట్ వాడు పొడుగోడు పవన్ గారు పోతారు ఫస్ట్. ఇప్పుడు 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 చెప్పు. అరే నువ్వు ఇట్లా నీ తోడ వీడియో మధ్యలో వచ్చినందుకు అందరికీ చాలా సారీ. కాకపోతే మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ప్రొడక్ట్ అయితే నేను తీసుకొని వచ్చిన. అదే అగారో వాళ్ళది బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. ఈ ప్రొడక్ట్ తో మనకి చాలా యూజెస్ ఉంటాయి. అదేంటనేది ఇప్పుడు వీడియో మొత్తం నేను చెప్తా. ఒకసారి అందరు ఎవరికైనా స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడున్నది నా చేతిలో ఉన్నది మాన్యువల్. ఇది మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఈ ప్రొడక్ట్ గురించి, మొత్తం ఇందులో క్లియర్ గా ఉంటుంది. మనకి ఎప్పుడెప్పుడు ఇలా వాడాలి, దీని తర్వాత ఇది వాడాలి. నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చెప్తూ ఉంటాయి. ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి ఇవి నిడిల్స్, బ్లడ్ తీయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మిషన్. ఆ నిడిల్స్ ని మిషన్ లో పెట్టి బ్లడ్ తీయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా రెండు, ఈ బాక్సెస్ లో మనకి స్ట్రిప్స్ ఉంటాయి. ఆ స్ట్రిప్ నుంచి మనకి బ్లడ్ కలెక్ట్ చేసుకొని దాని నుంచి మనకి మిషన్ లో ఎంత షుగర్ ఉంది అనేది మనకి చెప్తుంది ఈజీగా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది మీటర్. ఇదే మొత్తం మనకి పెద్ద డిస్ప్లే తోని చాలా ఈజీగా అర్థమవుతుంది మనకి. ఇవి 2 బటన్స్ ఉంటాయి, ఎస్ఎం అని చెప్పేసి. ఎం అంటే మాన్యువల్, ఎస్ అంటే స్టార్ట్ చేయడం అని చెప్పేసి. కాంటాక్ట్ బార్స్ అనేవి మీటర్ లో మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక కోడ్ వస్తుంది 254 అని చెప్పేసి. ఇంకో చూడండి డబ్బాలో అండ్ మీటర్ లో సేమ్ కోడ్ ఉండాలి 254 అని చెప్పేసి. అప్పుడే మనం ఇది యూజ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము బ్లడ్ శాంపుల్ తీయడానికి మనము అడ్జస్ట్ లాన్సింగ్ డివైస్ లో అయితే మనం కనెక్ట్ చేసుకుంటాం నిడిల్ ని అలా మనము లోపల పెట్టేసిన తర్వాత ఆ పైన ఉన్న నిడిల్ కి పైన ఉన్న క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్ ని మనం అలా రొటేట్ చేసి మనము తీసేయాలి. తీసిన తర్వాత అలా వచ్చేస్తుంది మనకు ఒక చిన్న నిడిల్ వస్తుంది. అదే నిడిల్ మనకి ఇంజెక్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ దెన్ మనం తర్వాత పైన క్యాప్ పెట్టేసేయాలి. ఇంతే, సింపుల్. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని మళ్ళీ రిపీట్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్, ఏమంత టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అండ్ ఈజీ, మనం ఇంట్లో కూర్చొని షుగర్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను షుగర్ టెస్ట్ చేయడానికి
వెళ్తున్నాం మా ఫ్రెండ్కి. అండ్ ఇక్కడ చూడండి మనము అక్కడ నేను నెంబర్ సెట్ చేస్తున్నావు కదా 4, 5, 3, 2, 1 అని చెప్పేసి ఉన్నాయి కదా, అది ఎంత డెప్త్కి వెళ్ళాలి ఎంత ప్రెషర్కి వెళ్ళాలి అనేది మనం సెట్ చేసుకోవచ్చు. నేనైతే 4 పెట్టేసిన, మా ఫ్రెండ్ గారికి అయితే నేను చేసేస్తున్నా. చూడండి అట్లా ఫింగర్ని పెట్టేసి అక్కడ బటన్ ఉంటుంది, బటన్ నొక్కేస్తే కథం అయిపోతుంది. చూడండి మనకి ఇంజెక్ట్ అయిపోయింది. అయిన తర్వాత మీకు అక్కడ కనిపిస్తుంది కదా బ్లడ్ చిన్న డ్రాప్ చిన్నది అట్లా వస్తుంది, కొంచెమే వస్తుంది, ఎక్కువ కూడా రాదు. వచ్చిన తర్వాత పెయిన్ కూడా ఉండదు, మనకి పెయిన్ అయినట్టు కూడా మనకు అనిపించదు. తర్వాత మీటర్ని తీసుకొని వచ్చి మనం అక్కడ పెట్టేసేయాలి. ఆ స్ట్రిప్ని ఆ బ్లడ్కి కనెక్ట్ చేసేస్తే చేసిన 5 సెకండ్స్లో మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. చూడండి పెట్టేసిన కదా, పెట్టిన 5 సెకండ్స్లోనే 5, 4, 3, 2, 1 చూడండి ఇప్పుడు రిజల్ట్ 1కి 78% ఉంది, అంటే మనకి షుగర్ లేదు. మీటర్లో మనకి 2 ఆప్షన్స్ వస్తాయి, కీటో అండ్ హైపో. కీటో అనే ఆప్షన్ వస్తే మనకి బ్లడ్ గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ 320 mg/dl కంటే ఎక్కువ ఉన్నట్టు అర్థం. అదే హైపో వచ్చింది అనుకోండి బ్లడ్ గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ బిలో 70 mg/dl ఉందని అర్థం. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీ డాక్టర్ ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాల్సిందే. ఇంతే గైస్, మీరు కూడా కొనుక్కొని హ్యాపీగా ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. గుర్తుంది కదా, అగరో వాళ్ళు ది బెస్ట్ ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటారు. సౌండ్ చేయ చూద్దాం. శని ఉందో చూద్దాం. మంచిగా వచ్చినావు, ఇంకేంది అంతే గెలిచినావు, ఇంకేంది తొండాడంటే బాడకో లైట్ ఆడకొండి దాదా ఒకసారి గెలిచినావు. లైట్ దీపం ఇట్లా మాయా దీపం పోలేదా నాది పడుకుంటుంది మీద. లోపలి నువ్వేదో దేవులాడుతున్నావు. మైక్ మైక్ తారు ప్రధాన మరి ఇప్పుడు ఎట్లా చలో లాస్ట్ ఉంది. వెళ్ళిపోతుండు మంచిగా చక్కగా వస్తున్నాడు. చరంగా చూడు వస్తాడు మంచిగా వస్తున్నాడు. అరే నువ్వు మెల్లగా నాడు స్ట్రైట్ నాడు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వాళ్ళు వచ్చినట్టు సేమ్ అట్లే రావాలి, నీట్ గా ఆయనకి నీట్ గా అదేంది పెట్టాలి తోండి అమ్మాయి సప్పుడు పగిలింది. అమ్మని అమ్మ మీ డాడీ ఉంటున్నాడు. మరి పాడుకొని వద్దాం అనుకున్నా కదా వాడు. బాయ్.